దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి ఉన్న వారందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మరొకసారి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెలలో మరి యాకోబు జీవితం ద్వారా అనేక ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవటానికి ప్రభు మనకి ఎంతగానో సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు యాకోబు జీవితంలో ఒక బలమైన మార్పులు, సో ఏదైనా ఒక మార్పు, ఏదైనా ఒక చేంజ్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితంలో ఏదైనా ఒక సంభవించే ఒక మార్పు, ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ ఎ నైట్. అది ఒక రోజులో జరిగిపోయేది కాదు, ఒక రాత్రిలో జరిగిపోయేది కాదు, అబ్రకలాగా లేదా ఏదో చేసినట్లుగా అయిపోయేది కాదు. దేవుడు మార్చే విధానం కూడా ఎలా ఉంటుందంటే అంచెలంచెలుగా మారుస్తూ ఉంటాడు. ఒక సంపూర్ణమైన మార్పులోకి తీసుకురావడానికి అనేక అనుభవాల గుండా దేవుడు తీసుకెళ్తూ ఉంటాడు. మనం కూడా ఒకేసారి మారిపోవాలి, ఒకేసారి ఇలా అయిపోవాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుడు ఎలాంటి మార్పు అనేది ఎలా వస్తుందంటే పరిస్థితులకు అనుగుణంగా, ప్రదేశాలకు అనుగుణంగా, ప్రతి విషయంలో, ప్రతి ప్రదేశంలో, ప్రతి అనుభవంలో దేవుడు ఏదో ఒక విషయాన్ని మనకు నేర్పుతూ ఉంటాడు. గత శుక్రవారం నేను చెప్పాను, ఆ 20 సంవత్సరాల శిక్షణ సమయంలో లాబాను గారి దగ్గర నా 20 సంవత్సరాల్లో యాకోబులో వచ్చిన మార్పు ఏంటంటే నమ్మకత్వంలో మార్పు వచ్చింది, నిజాయితీలో మార్పు వచ్చింది, కష్టపడే స్వభావంలో మార్పు వచ్చింది. సో ఈ మార్పులన్నీ కూడా తన జీవితంలో ఎంతో ఉపయోగపడ్డాయి. మునుపున్నట్టుగా ఆ మోసపు స్వభావం అతనికి లేదు, మునుపున్నట్టుగా ఆ సులువుగా సంపాదించుకునే స్వభావం అతనికి లేదు, మునుపున్నట్టుగా అతడు ఇప్పుడు లేడు. ఈ కంప్లీట్లీ చేంజ్. అతడు అతను మారిపోయాడు. అతని మామగారు ఎన్నిసార్లు మోసం చేసినా ఇతడు మోసగాడు అయినప్పటికీ అతడు మోసం చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఈ చేంజ్డ్, అతడు మారిపోయాడు. చాలా సులువుగా కోరిచి జ్యేష్ఠత్వ హక్కు దెబ్బేశాడు, మందలోంచి గొర్రె పిల్లని తెప్పేసి తండ్రి ఆశీర్వాదాలు దెబ్బేశాడు. ఇప్పుడు అలా పొందుకోవట్లేదు. ఇప్పుడు ఎలా అంటే నేను 20 సంవత్సరాలు కష్టపడ్డాను, క్షీణించిపోయాను, నిద్రలేని రాత్రులు గడిపాను, దేవుడు నా ప్రయాసను, నా కష్టాన్ని చూశాడు. సో అలాంటి అనుభవంలోనికి వచ్చేసాడు. ఈరోజు మనం కూడా మన విశ్వాస జీవితంలో సంవత్సరాలు గడిస్తున్నప్పటికీ, లేకపోతే కాలం ముందుకు వెళ్తున్న కొలది ప్రతి విషయంలో కూడా మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మునుపు చాలా కోపిష్టులుగా ఉండేవాళ్ళమేమో మనం, నాకు తెలియదు. మన వ్యక్తిగతమైన జీవితాలు అందరూ అంతే, మేబీ మీరు కూడా అంతే, నేను కూడా అంతే. మీరు కూడా అల్లరి చేసేవారుగా ఉంటారు, లేకపోతే ఏదో చేసేవారుగా ఉంటారు. కానీ దేవునిలో ఎదుగుతున్న కొలది, దేవునిలోకి మారుతున్న కొలది, పరిస్థితులకు అనుగుణంగా దేవుడు మనకు నేర్పిస్తున్న కొలది, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ మోటో, వీ హ్యావ్ టు చేంజ్ అవర్ గోల్స్ అండ్ ఎయిమ్స్. ప్రతి విషయంలో మనం మార్చుకుంటూ ఉండాలి. దేవుడు ఆ మార్పు కోసమే మనల్ని ఆ పరిస్థితులు గుండా నడిపిస్తూ ఉంటాడు. మనల్ని మార్చడానికే శిక్షణ ఇస్తాడు, మనల్ని మార్చడానికే ఒంటరిని చేస్తాడు, మనల్ని పిలవడానికే, మనతో మాట్లాడడానికే ఆ పరిస్థితుల గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మారడానికి దేవుడు ఇష్టపడేవాడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మార్పు అనే కార్యము నిశ్చయముగా మన జీవితంలో జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. యాకోబు తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు హిస్ లైఫ్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అతడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు చాలా డిఫరెంట్గా ఉన్నాడు, భయంతో ఉన్నాడు, ఆందోళనతో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. కానీ దేవుడు మొదట అతనితో మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హి స్పోక్ టు హిమ్. దేవుడు అతనితో మాట్లాడాడు. తర్వాత ఆ హారాము తీసుకెళ్ళిన దేవుడు అతనికి శిక్షణ ఇచ్చాడు. మాట్లాడటం ద్వారా కొంత మార్చాడు, శిక్షణ ఇవ్వటం ద్వారా కొంత మార్చాడు. మళ్ళీ ఇప్పుడు వెనక్కి తీసుకొస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఒక సాక్ష్యార్థంగా ఉన్నాడు. అక్కడ ఆ సాక్ష్యం చెప్పే విధంగా దేవుడు అతన్ని మార్చాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంటే సంపూర్ణ మార్పులోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా మన జీవితాల్లో అంచెలంచెలుగా మారి చివరికి మనం సంపూర్ణంగా మారిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. సంపూర్ణంగా మారిపోవాలి.
ఎంత సంపూర్ణంగా మారిపోవాలంటే ఇంకా మనల మీద మనం ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడేంతగా మారిపోవాలి. ఇంకెవరిని నమ్ముకోకూడదు, ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరి స్వశక్తి మీద ఎవరు కూడా ఆధారపడకుండా కంప్లీట్గా దేవుని కృప మీదే ఆధారపడిపోయేంత మార్పులోనికి వచ్చేయాలి మనం. నా వల్ల ఏమవుతుంది, ఇంక దేవుడే చేస్తాడు, దేవుడే చేయగలనంతగా మారిపోవాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొన్నిసార్లు ఎందుకు మనల్ని ఒంటరి చేస్తాడంటే దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడడానికే మనల్ని ఒంటరిగా చేస్తాడు. హల్లెలూయా. 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 27వ పేజీ, 22వ వచనం నుంచి 32వ వచనం వరకు మనకు కావలసిన వర్తమానం అది చదవండి. రాత్రి అతడు లేచి తనకు కలిగిందంతా పంపేశాడు. యాకోబు ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు ఒక్కడు మాత్రమే మిగిలిపోయాడు. ఆమేన్. ఒంటరిగా ఉండిపోయాడు. మిగతా వాళ్ళందరినీ కూడా ఏం చేశాడట, రేవు దాటించి, అబ్బోకు రేవు దాటించేసి వాళ్ళందరినీ కూడా పంపించేశాడు. ఇప్పుడు అతను కూడా ఎవరు లేరు, భార్యలు లేరు, పిల్లలు లేరు, దాసీలు లేరు, అతని పనివారంతో చాలామంది ఉంటారు కదా, వాళ్ళు ఎవ్వరు లేరు. ఆ సంపద వాడు తెచ్చుకున్నాడు, గొర్రెలు, మేకలు, గీకలు మొత్తం చాలా ఒంట్లు, గింట్లు, గాడిదలు, ఆడగాదలు, పిల్లగాడిదలు మొత్తం బోలని తెచ్చుకున్నాడు. అవేమీ లేవు. నోబడి ఈజ్ విత్ హిమ్. ఎవరు అతను కూడా లేరు, మనుషులు లేరు, వస్తువులు లేరు, ఎవ్వరు లేరు. హీ వాజ్ అలోన్. అక్కడ మీరు మాట ఒక్కడు మిగిలిపోయాను, ఒంటరిగా మిగిలిపోయాను. ఆమేన్, హల్లెలూయా. ఒంటరిగానే బయలుదేరాడు, చివరికి ఒంటరిగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో ప్రతి ఒంటరితనం దేవుడు ఏదో ఒక కార్యాన్ని మన జీవితంలో జరిగించడానికి ఉపయోగించుకుంటాడు. మోషే 40 సంవత్సరాలు ఒంటరిగానే తన మామ దగ్గర అరణ్యంలో గొర్రెలు కాస్తుండేవాడు. హీ వాజ్ అలోన్ ఫీడింగ్ ద షీప్ ఇన్ ద విల్డర్నెస్. అరణ్యంలో గొర్రెలు కాస్తున్నాడు. 40 సంవత్సరాల తర్వాత దేవుడు అతనితో మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. ఏలియాతో కూడా ఆ కరువు కాలంలో అతడు ఆ భయంతో పారిపోతుంటే ఆ పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నాడు ఏలియా ఒక సందర్భంలో. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు, స్వరాన్ని వినిపించాడు. 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉన్నారు యేసుప్రభువారు, ఒంటరిగానే ఉన్నారు. తర్వాత దేవుడు అతనికి మాట్లాడి దేవుడు అతనితో దర్శించి పరిచర్యలకు ముందుకు నడిపించాడు. హల్లెలూయా. సో దేవుడు వారిని వాడుకునే ప్రతి సందర్భం ముందు దేర్ ఇస్ ఎ లోన్లీనెస్, ఏదో ఒంటరితనం వారి జీవితంలో కనపడుతూ ఉంటుంది. ఆ ఒంటరితనం దేనికో తెలుసా, దేవునితో వ్యక్తిగత అనుబంధాన్ని, లేకపోతే దేవునితో వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉండడానికి కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక్కడే మిగిలిపోయాడు. చూడండి 24వ వచనం. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆమేన్, హల్లెలూయా. ఒక మనుష్యుడు, ఒక నరుడు తెల్లవారు వరకు దేవునితో లేకపోతే అతనితో పెనుగులాడుతున్నాడు. పెనుగులాడడం అంటే ఏదో భూ సంబంధమైన ఫైటింగ్ లాంటి ఫైటింగ్ కాదు ఇది. ఇట్స్ నాట్ ఏ జుట్టు పట్టుకుని ఆ విధానంతో కూడింది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనుషులందరూ కూడా దేవునితో పెనుగులాడడం మానేసి మనుషులతో పెనుగులాడుతున్నారు. నిజంగా ఈరోజు క్రైస్తవ సమాజం కానీ, క్రైస్తవ జనాంగం కానీ, క్రైస్తవ బిడ్డలు కానీ అందరూ కూడా వీఆర్ ఫర్గెట్ టు ఫైట్ విత్ గాడ్. మనం దేవునితో పెనుగులాడడం మానేసాం. దేవునితో ఒంటరిగా వ్యక్తిగతమైన అనుభవం కలిగిన పరిస్థితులు గుండా వెళ్ళడం మానేసాం. మనకెప్పుడు కూడా మన పిల్లలు మన కూడా ఉండాలి, మన సంతానం మన కూడా ఉండాలి, మన బ్యాచ్ మన కూడా ఉండాలి, మనకి అందరూ మన కూడా ఉండాలి, అంతా ఉండాలి.
దేర్ ఈజ్ నో ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ విత్ ద లార్డ్. దేవునితో ఏకాంతముగా ఒంటరిగా దేవునితో పెనుగులాడే అనుభవానికి, లేకపోతే ఆ వ్యక్తిగతమైన అనుభవానికి ఈరోజు క్రైస్తవ సమాజం దూరం అవటం అనేది చాలా విచారకరమైన సంగతి. హల్లెలూయా, హల్లెలూయా. 6 దినాల్లో భక్తులు అందరూ కూడా ఒంటరిగా ప్రార్థన చేశారు, ఒంటరిగా గడిపేవారట. మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఆడు అడవిలోకి వెళ్ళిపోయినరా అనేవాడు. ఏరా ఏం చేస్తా, అడవిలోకి ఒక్కడిని ఆడికి వాళ్ళ ఇంటి దగ్గరలో సంథింగ్ ఈ అడవి లాంటిది ఏదో ఉండేదట. వెళ్ళిపోయి 4 రోజులు 5 రోజులు వచ్చేవాడు కదట. హీ వాజ్ స్పెండింగ్ ద టైమ్ అలోన్, ఒంటరిగా గడిపేసేవాడట. ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడమా. ఇప్పుడు మనకు కూడా ఫోన్ కావాలి, మనకు కూడా వస్తువులు కావాలి, మనకు భోజనాలు కావాలి, మనకి ఇంట్లో మనుషులు కావాలి, వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, ఇన్ని కావాలి మనకి. ఇన్ని లేకపోతే మనం బ్రతకలేం, ఇన్ని లేకపోతే మనం గడవలేం, ఇన్ని లేకపోతే మన జీవితాలు ఏమి జరగవు. దేవుడు యాకోబుని సంపూర్ణంగా మార్చాలనుకున్నప్పుడు దేవుడిని ఒంటరిని చేసే ఒక్కడే మిగిలిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చారంటే నా చివరిలో చెప్తాను, పెనియేలు అనే ప్రాంతానికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. చివరి వచనాలు మీరు చదివితే 30 వచనాలు, యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కినని ఆ స్థలం నాకు ఏమని పేరు పెట్టాడంట, పెనియేలు అని పేరు పెట్టాడు. పెనియేలు అనగా దేవుని యొక్క ముఖము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పెనియేలు అనే స్థలములో ఏం జరిగిందంటే దేవుని వ్యక్తిగతంగా, ఆమేన్, హల్లెలూయా, దేవునితో వ్యక్తిగతమైన అనుభవం కలిగిన పెనియేలు. దేవుడు ఒక స్థలానికి తీసుకొచ్చాడు యాకోబుని. ఆ స్థలానికి ఏమని పేరు పెట్టాడంటే పెనియేలు అని పేరు పెట్టుకున్నాడు. పెనియేలు అనగా నేను దేవునితో వ్యక్తిగతమైన అనుభవాన్ని పొందుకున్న స్థలము. ఆమేన్, హల్లెలూయా. దేవునితో ఏ అనుభవం పొందుకున్నాడంట, వ్యక్తిగతమైన అనుభవం. He has a personal experience with the Lord. Nobody is with him. పిల్లల్ని పంపించాడు, భార్యను పంపించాడు, దాసీలను పంపించాడు, ఎవ్రీబడి లెఫ్ట్, అందరూ వెళ్ళిపోయారు. He was alone. ఒంటరిగా ఉండి దేవునితో పెనుగులాడుతున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఈ స్థలానికి లేకపోతే ఈ అనుభవానికి మనం ఏం పేరు పెట్టాలంటే దేవునితో వ్యక్తిగత అనుబంధము లేదా వ్యక్తిగత అనుభవం పొందుకున్న స్థలము పెనియేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా, దేవునితో వ్యక్తిగతమైన అనుబంధం. ఇప్పుడు దాకా లాభాలతో పోరాడాడు, ఇప్పుడు దాకా వాళ్ళ భార్యల కోసం, పిల్లల కోసం, వాళ్ళ కోసం, సంపద కోసం, వాటి కోసం, వీటి కోసం ప్రయాసపడ్డాడు. నౌ ద గాడ్ బ్రాట్ హిమ్ టు, ఇప్పుడు ఒక సంపూర్ణమైన మార్పులను తీసుకురావాలన్నాడు. ఇప్పుడు నువ్వు మెటీరియల్స్ కోసం కాదు, వస్తువుల కోసం, వాళ్ళ కోసం కాదు. యూ హ్యావ్ టు దేవునితో వ్యక్తిగతమైన అనుబంధాన్ని సంబంధించుకునే అనుభవంలోనికి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనీసం వ్యక్తిగతంగా మీరు ఒక్కరే కూర్చుని కనీసం ఒక 5 నిమిషాలైనా ప్రార్థన చేస్తారండి మీ జీవితంలో. అంటే మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆర్ యూ స్పెండింగ్ 5 minutes విత్ ద లార్డ్? ఎవ్వరు లేరు, ఏమీ లేదు. ఒక 5 నిమిషాలన్నా ఎవరితో మాట్లాడకుండా దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తారా? ఒక 5 నిమిషాలన్నా ఎవరితో ఏం మాట్లాడకుండా బైబిల్ చదవగలుగుతారా? మనకు అతమాట ఫోన్ కావాలి, ల్యాప్టాప్ కావాలి, కంప్యూటర్ కావాలి, ఎవరో పక్కన కబుర్లు చెప్పేవాళ్ళు కావాలి, వంటలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబుని దేవుడు సంపూర్ణంగా మార్చాలనుకున్నప్పుడు అతన్ని ఒంటరిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో పెనుగులాడే వ్యక్తిగతమైన అనుబంధము లేకపోతే వ్యక్తిగత అనుభవ ఆ స్థలములోనికి దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు పెనియేలు అనగా యాకోబు జీవితంలో ఏంటో తెలుసా, వ్యక్తిగత అనుభవం పొందుకున్న స్థలము. నీ జీవితంలో కూడా పెనియేలులోనికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. లూజు నుంచి బేతేలుగా మార్చాడు దేవుడు. బేతేలు నుంచి ఎక్కడికి వచ్చాడు, హారానికి వచ్చాడు. హారాన్లో శిక్షించాడు. తర్వాత గాలేదులోకి వచ్చాడు, అక్కడ సాక్ష్యం చెప్పాడు. తర్వాత మిస్పాలోకి వచ్చాడు, అక్కడ దేవుని యొక్క కాపుదలను అతను అనుభవించాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు తెలుసా, పెనియేలుకి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. పెనియేలుకి దేవుడు తీసుకొచ్చాడు. పెనియేలు అనగా ఏంటో తెలుసా, దేవుని ముఖము, ద ఫేస్ ఆఫ్ గాడ్. ఇప్పుడు అక్కడ అతను పొందుకున్న ప్రతి అనుభవం కూడా ఆ దేవునితో పొందుకున్న వ్యక్తిగతమైన అనుభవం.
ఇప్పుడు దాకా మనుషుల ముఖాలు చూసావు, ఇప్పుడు అవి చూసావు, ఇవి చూసావు, వస్తువులు చూసావు, నీ భార్యను చూసావు, నీ పిల్లల్ని చూసావు, లేకపోతే నీ పాడి, నీ పంట, ఇవన్నీ చూసుకుంటున్నావు. నౌ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ టు సీ మై ఫేస్. ఇది నువ్వు నా ముఖాన్ని అనుభవించి, లేదా నా ముఖాన్ని చూసి, నా సన్నిధిని అనుభవించి, నాతో మాట్లాడి, నాతో పెనుగులాడే అనుభవానికి, మార్పులోనికి నిన్ను తీసుకొచ్చిన స్థలము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్పు అంటే ఏంటో తెలుసా? అప్పుడు మోసం చేసి ఆశీర్వాదాలు పొందుకున్నాడు, ఇప్పుడు ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చీటెడ్ అండ్ బ్లెస్డ్. అప్పుడు మోసం చేసి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అన్నను మోసం చేశాడు, లేకపోతే ఆ తండ్రిని మోసం చేశాడు. ఈ చీటెడ్ అండ్ బ్లెస్డ్, మోసం చేసి ఆశీర్వాదాలు పొందాడు. ఇప్పుడు ఏం తెలుసా? దేవునితో పెనుగులాడి, దేవునితో పోరాడి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించు. ఎస్, ఐఎమ్ బ్లెస్సింగ్ యూ, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఇప్పుడు ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. అవి ఎలా పొందుకుంటారు? మీ కష్టం ద్వారా పొందుకోవచ్చు, లేకపోతే ఏదో చేసి పొందుకోవచ్చు. కానీ ప్రార్థన ద్వారా పొందుకున్న ఆశీర్వాదమే నిజమైన ఆశీర్వాదం, అదే నిజమైన మార్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మా కష్టం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించాడు. ఓకే, నువ్వు కష్టపడ్డావు, ఇగో నా ప్రయాసం చూసి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఓ, దట్స్ గుడ్. ఇక్కడ ఆశీర్వాదాలు నాకు ఆశీర్వదిస్తేనే కానీ నేను వదలంటాడు. ఏంట్రా బాబు, మీ నాన్న దగ్గర ఆశీర్వాదాలు దొబ్బేశావు, లాభాన్ దగ్గర దేవుడు నిన్ను ఎంతగానో దీవించాడు, ఇన్ని ఆశీర్వాదాల కంటే ఇంకేం ఆశీర్వాదాలు కావాలి నీకు? లేదు ప్రభా, ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. అవన్నీ కూడా నేను మోసం చేస్తే వచ్చే, నేను కష్టపడితే వచ్చే, కానీ నీ దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు కావాలి. నేను మోసం చేస్తే వచ్చిన ఆశీర్వాదాలు అవి, నేను 20 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన ఆశీర్వాదాలు ఇవి కాదు నాకు కావాల్సింది. ప్రార్థన ద్వారా పొందుకునే ఆశీర్వాదాలు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎలా మారిపోయాడంటే యాకోబు, వ్యక్తిగతమైన అనుభవం వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. దేవునితో పెనుగులాడి, దేవునితో పోరాడి, దేవునితో మాట్లాడి, దేవునితో ఫైట్ చేసి, నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను మార్చి ప్రభా. ఆ అనుభవం, ఆ వ్యక్తిగతమైన అనుభవంలోనికి యాకోబు నడిపించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? నిశ్చయముగా మనం సంపూర్ణంగా మార్పులోనికి దేవుడు నడిపించును గాక. ఇప్పుడు దాకా హౌ యూ మూవ్ ఆన్, ఇప్పుడు దాకా మీరు ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు కదా, తండ్రుల ఆశీర్వాదాలు మాకున్నాయి, ఆ వ్యక్తిగతమైన మా కష్టార్జితంతో కూడా ఆశీర్వాదాలు ఉన్నాయి, అవే సరిపోతాయి మనకి, ఆ అనుభవాలే సరిపోతాయి మనకి. ఇప్పుడు వరకు ఎవరో వరకు మనకు ప్రార్థన చేస్తున్నారు, మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ ప్రార్థనలు వీళ్ళ ప్రార్థనలు మనకు సరిపోతున్నాయి. యాకోబుని దేవుడు సంపూర్ణంగా మార్చాలనుకున్నాడు. ఆ మార్పుకి గల కారణం ఏంటో తెలుసా? నిన్ను ఒంటరిగా మిగిల్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు కూడా ఒంటరిగా ఉండిపోతావు. ఏ సింగిల్ మ్యాన్, సోలో మ్యాన్, నోబడీ ఈజ్ విత్ హిమ్, యువర్ మదర్ ఈజ్ నాట్ విత్ హిమ్, యువర్ వైఫ్ ఈజ్ నాట్ విత్ మీ. నీ భార్య లేదు, నీ తల్లి లేదు, నీ పిల్లలు లేరు, ఎవరు లేరు, నీ బంధువులు లేరు, నీ రక్త సంబంధం లేరు. నోబడీ ఈజ్ దేర్ విత్ యూ. దెన్ గాడ్ వర్క్స్. అప్పుడు దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఒంటరిగా పోరాటం ప్రారంభిస్తాడు. అతడు నరుడు మనుషులతో, ఒక నరుడు అతనితో పోరాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడంట. రెజ్లింగ్, ఇంగ్లీష్లో రెజ్లింగ్ అని అనమాట, పెనుగులాటం అనమాట. దేవుడితో పెనుగులాడుతున్నాడండి. ఇప్పుడు దాకా మనుషులతో పెనుగులాడాడు, ఆశీర్వాదాల కోసం, వాటి కోసం, వీటి లాభంతో పెనుగులాడాడు ఇప్పుడు దాకా. లేకపోతే వాళ్ళ అన్నతో పెనుగులాడాడు, లేకపోతే వాళ్ళ నాన్నతో పెనుగులాడాడు. నాకు దేవునితో పెనుగులాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడితేనే సరిపోదు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తేనే సరిపోదు. దేవునితో వ్యక్తిగతమైన అనుభవంలోనికి, అలాంటి ప్రదేశం అని పెనియేలు దగ్గరికి మనం రావాలి. ఆమేన్. రెండవది 25వ వచనం. ఒకడు నరుడు తెల్లవారు అతను పెరులను తాను గెలవకుండడు చూచి, తాను అతని గెలవకుండడు చూచి తోడ గూటి మీద అతన్ని కొట్టెను. ఎక్కడ కొట్టాడటండి? ఈ పెనుగులాటలో యాకోబుని ఎక్కడ కొట్టారట? తోడ. అప్పుడు అతడు, ఆ, అప్పుడు అతడు
అతనితో పెనుగులాడుట వలన యాకోబు తోడ గూడు వసిలెను. చివరి వచనాల్లో మీరు చదివితే 31వ వచనంలో అప్పుడు అతడు తొడ కుంటుచు నడిచాను. ఆమేన్, హల్లెలూయా. ఏమనుకోకపోతే ఇక్కడ దేవుడు అతన్ని ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ చేశాడనమాట. సులువైన భాషలో మాట్లాడుకుంటే కుంటుతూ నడిచాడంట. ఇప్పుడు దాకా ఎలా నడిచాడు? మామూలుగా నడిచాడు. ఆమేన్, హల్లెలూయా. శరీరం బలహీనంగా ఉన్నా పర్లేదు, ఆత్మ దేవునిలో బలం పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలుతో ప్రభువారు ఏం చెప్పారంటే, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును. తన జీవితంలో తన శరీరం ఒక బలహీనత ఉందట. ఆ బలహీనతను బట్టి అతడు బలహీనుడు కాదు, అతనిలో ఉన్న దేవునిని బట్టి అతడు బలవంతుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మన ఫిజికల్ స్ట్రక్చర్ వి ఫీల్ దిస్ ఇస్ ఇప్పుడు నేనేమంటాను తెలుసా, ఇప్పుడు దేవుడు యాకోబుని ఎలా మార్చాడంటే, నీవు ఇప్పుడు నీ సొంత బలం మీద లేకపోతే నీ సొంత తెలివితేటల మీద నీవు ఆధారపడడానికి వీల్లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు కుంటుతూ నడుస్తున్నావో, ఇప్పుడు నువ్వెవరో తెలుసా? బలహీనుడివి. ఆమేన్, హల్లెలూయా. నీ స్వబలం, నీ సొంత బలం విరిగిపోయింది. ఇప్పుడు యు లాస్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్. ఆమేన్. ఇప్పుడు దాకా పరిగెట్టేవాడు ఇప్పుడు పరిగెట్టగలడా? ఇప్పుడు ఎలా నడుస్తున్నాడంట? మొన్న ఎప్పుడో అంటే ఇది నా కాదు కానీ ఈవెంట్స్ గారు దీన్ని వివరణ చేస్తూ ఎలా చెప్పారంటే, దాన్ని అయ్యగారు ఎలా చెప్పారంటే, దేవుడితో అతను ఆ పెనుగులాట తర్వాత అయిపోయింది కదా, పెనుగులాట అయిపోయింది. ఇప్పుడు బయటికి మామూలుగా వెళ్తాడు కదా. ఇప్పుడు భార్య అడుగుతుంది, ఏంటంటే ఇప్పుడు నిన్నటిదాకా బాగా నడిచారు కదా, ఇప్పుడు ఏంటి అలా నడుతున్నారు? అడుగుతారు లేదా? ఇప్పుడు జనరల్గా ఏం అడుగుతారు? వాట్ హ్యాపెన్? మమ్మల్ని దాటించేదాకా బాగానే ఉన్నారు కదా, మమ్మల్ని దాటించే వరకు ఇప్పుడు నిన్నటిదాకా బాగున్నాడు, ఈరోజు అలాగా నడిచారంటే మీరు ఏమడుగుతారు? ఇప్పుడు చేయి కట్టుకుని వచ్చారు, మొన్న వారం బాగానే వచ్చారు, ఈ వారంలో చేయి కట్టుకొని వచ్చారు. ఏమనాలి నేను? అయ్యో ఏమైందమ్మా అని అడగాల లేదా? ఇప్పుడు యాకోబు ఎలా నడుతున్నాడంట? కుంటుతూ నడుస్తున్నాడట. గాడ్ మేడ్ హిమ్ లైక్ దట్. దేవుడు అతను అలా చేశాడు. ఎందుకో తెలుసా? నీ స్వబలాన్ని నేను విరగొట్టేస్తున్నాను. ఐఎమ్ టేకింగ్ అవే యువర్ ఫిజికల్ స్ట్రెంగ్త్, ఐఎమ్ టేకింగ్ అవే యువర్ ఇంటలెక్చువల్ పవర్. కొన్నిసార్లు మనం బలంగా ఉంటేనండి మనకు ఎక్కడలేని పొగరు వచ్చేస్తూ ఉంటుందండి. మనం ఒకసారి బలంగా ఉంటే, తెలివితేటలు ఎక్కువైపోతే, బలవంతులు అయిపోతే, దేవుడు మన యొక్క ఆ శరీర బలహీనత పెడతాడండి. రే యాకోబు కుంటుకుంటా నడుతున్నావేంట్రా? దేవుడు కొట్టాడులే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేబీ నీ ఫిజికల్ అపిరెన్స్ మారిపోవచ్చు, కానీ లోపల నీ జీవితంలో దేవుడు గొప్ప మార్పు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఈ బలహీనతను తీసేమని పౌలు చాలాసార్లు ప్రార్థన చేసినాడు. ప్రభా ఈ టేక్ ఇట్ అవే మై ఫిజికల్ వీక్నెస్. ఈ శారీరక బలహీనత నన్ను తీసివేసే ప్రభా, ఈ శారీరక బలహీనత తీసివే ప్రభా. లేదు, ఆ శారీరక బలహీనతలోనే నా బలాన్ని పరిపూర్ణం చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నీవు స్వతహాగా లేకపోతే సొంతంగా నువ్వు బలహీనుడివే, కానీ ఇప్పుడు నేను బలవంతుడిగా చేస్తాను. రెండవదిగా పెనీయల్ అంటే ఏంటో తెలుసా? నీ స్వబలాన్ని విరగొట్టి దేవుని కృప మీద మాత్రమే ఆధారపడేలాగా గొప్ప మార్పును తీసుకురావడము. ఏంటి మార్పు అంటే? నీ స్వబలాన్ని విరగొడతాడు దేవుడు, నీ సొంత బలాన్ని తీసివేస్తాడు. కొన్నిసార్లు దేవుడు ఎలాంటి మార్పు తీసుకొస్తాడో తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఫిజికల్గా బలహీనంగా ఉన్న ఇంటలెక్చువల్గా ఎలా ఉంటారు? చాలా తెలివైనగా ఉంటారు. ఫిజికల్గా వీక్గా ఉన్న ఆధ్యాత్మికంగా చాలా బలవంతులుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా వ్యక్తిగతమైన అనుభవాలు పొందుకుని, దేవుని కృపను పొందుకుని, దేవునిలో శక్తివంతం అవ్వాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మేబీ శరీరం బలహీనంగా ఉండొచ్చు, లేదా ఫిజికల్గా యూ మస్ట్ బి ఎన్ వీక్ మ్యాన్, కానీ స్పిరిచువల్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్.
ఆధ్యాత్మికంగా నువ్వు బలవంతుడు. ఇప్పుడు దేవునితో వ్యక్తిగతమైన అనుభవాన్ని సంపాదించుకున్న, దేవుని కృపను పొందుకుని, దేవునితో పెనుగులాడి ఆశీర్వాదాన్ని పొందుకుంటున్న ఈ యాకోబు మేబీ కుంటుతూ నడిచి ఉండొచ్చు, కానీ స్పిరిచువల్లీ ఆశీర్వాదకరంగా ఆధ్యాత్మికంగా చాలా బలమైన మార్పు దేవుడు అతని జీవితంలో తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేబీ మీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో కొన్నిసార్లు మనం ఫిజికల్గా చాలా వీక్గా ఉంటాం. దేవుడు మన స్వబలాన్ని విరగొట్టి దేవుని మీద ఆధారపడే మనుషులుగా చేస్తాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మన బలహీనతలో నన్ను బలవంతులుగా చేయాలని ఇష్టపడతాడు. ప్రభువా నా బలహీనత తీసే అంటే నా కృప నీకు చాలును. తీసేను, కానీ నా కృప నీకు తోడుగా ఉంటుంది, నా బలం నీకు తోడుగా ఉంటుంది. ప్రభు ఎందుకు ఈ తొడగూటి మీద కొట్టాలి నువ్వు? వాడు పాపం ఇప్పుడు దాకా బాగా నడిచాడు, పాపం ఎంత దూరం నడుచుకుంటూ వచ్చాడు, ఇంకా లాంగ్ వే టు గో. నో ప్రాబ్లం, నా శక్తి అతనికి తోడుగా ఉంటుంది, నా కృప అతనికి తోడుగా ఉంటుంది. నౌ ఈజ్ కంప్లీట్లీ సంపూర్ణంగా మారిపోయిన దైవిక బలము కలిగిన, దైవిక సామర్థ్యం కలిగిన గొప్ప వ్యక్తిగా, ఇశ్రాయేలుగా మారిపోయాడు ఇతడు. నో మోర్ యాకోబు. ఇతడు యాకోబు కాదు, ఇశ్రాయేలు. కాబట్టి ఒకవేళ శారీరకంగా బలహీనంగా ఉన్న అతడు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే స్వబలాన్ని పోగొట్టేవాడిగా, లేకపోతే మన సొంత బలాన్ని మేబీ ఆ విధంగా నడటం అతను ఓడిపోవడానికి గుర్తేమీ కాదండి. అయ్యో దేవుడు అలా చేసాడటండి, ఇది బలహీనుడిగా ఎందుకు చేస్తాడంటే దేవుడు ఓడిపోయేలా ఎందుకు చేస్తాడు? ఓడిపోయేలా చేయడు, దేవుని మీద ఆధారపడేలా చేశాడు. ఆమేన్. దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడేలా చేశాడు, దేవుని కృపను నమ్ముకునేవాడేలా చేశాడు. ఆమేన్. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని కృపను నిశ్చయముగా నమ్ముకుందుముగాక. హల్లెలూయా. 27-28 ఆయన నీ పేరేమని అడగగా యాకోబు అని చెప్పాను. ఏంటి పేరు ఎందుకు అడిగాను? ఆయనకి పేరు తెలీదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు పేరు ఎప్పుడు అడుగుతారు? వాళ్ళ పేరు తెలియకపోతే అడుగుతారు. మీ పేరు నాకు తెలిసినట్టు మీ పేరు అంటే అడిగితే ఎలా ఉంటుంది అనమాట. దేవుడు యాకోబుని ఆస్కింగ్ యువర్ నేమ్, వాట్స్ యువర్ నేమ్, పేరు అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి తెలియదని కాదు, తన పాత జీవితాన్ని గుర్తు చేయడానికి. ద ఓల్డ్ ఐడెంటిటీ. యాకోబు అనగా మోసగాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తన గుర్తింపును మార్చాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను 3 పాయింట్లు చెప్తున్నాను. పెనీయేలు కోసం చెప్తున్నాను. పెనీయేలు దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఇప్పుడు పెనీయేలు అనే స్థలానికి తీసుకొచ్చాడు. ఆమేన్. పెనీయేలు అనగా ఏంటి? ద ఫేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ముఖము. ఈ స్థలము యాకోబు జీవితంలో తీసుకొచ్చిన మార్పు ఏంటో తెలుసా? తన దేవునితో వ్యక్తిగతమైన అనుభవంలోనికి నడిపించిన స్థలం. దేవుడితో అతను పెనుగులాడుతున్నాడు. ఆమేన్. 24వ వచనంలో దేవునితో ఏమవుతున్నాడు? పెనుగులాడుతున్నాడు. ఆ పెనుగులాటి అనుభవం దేవునితో వ్యక్తిగతమైన అనుబంధం. అది అంటే ఇప్పుడు పెనీయేలు ఎలాంటి స్థలమో తెలుసా? దేవునితో వ్యక్తిగత అనుభవం పొందుకునే స్థలము. ఆమేన్. రెండోదేంటి? స్వబలాన్ని విరగొట్టిన స్థలము. ఆమేన్. స్వబలాన్ని, సొంత బలాన్ని విరగొట్టి దేవుని మీద, దేవుని కృప మీద ఆధారపడేలా చేసే గొప్ప మార్పుని తీసుకొచ్చే స్థలము పెనీయేలు. ఆమేన్. హల్లెలూయా. మూడోది ఏంటో తెలుసా? నీ గుర్తింపుని మార్చే స్థలము. ఆమేన్. మూడోది ఏంటండి? ఈ చేంజ్డ్ హిస్ ఐడెంటిటీ. గుర్తింపుని మార్చేశాడు. ఇక్కడి నుంచి నువ్వు యాకోబు కాదు, ఎవరు? ఇజ్రాయేలే. ఆమేన్. హల్లెలూయా. చదవండి. యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడివి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మూడవదిగా పెనీయేలు అనగా
నీ గుర్తింపు మారిన స్థలము. హల్లెలూయా. ఇప్పటి వరకు యాకోబు నువ్వు మోసగాడివి, మనుషుల మీద ఆధారపడిన వాడివి. ఇక్కడి నుంచి నువ్వు ఎవరో తెలుసా? ఇజ్రాయేల్ అంటే ఎవరో తెలుసా? దేవునితో పోరాడేవాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని చేత మార్చబడినవాడు. ఆమేన్. దేవునితో పోరాడేవాడు, దేవుని చేత మార్చబడినవాడు. నేనేమంటాను తెలుసా? దేవుడు మన ఐడెంటిటీ మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు ఫర్ ఎగ్జాంపుల్ బేతేల్లో దేవుడు మాట్లాడాడు. మీకు అర్థం అవడానికి మళ్ళీ చెప్తున్నాను. బేతేల్లో దేవుడు అతనితో మాట్లాడాడు. జస్ట్ మాటలు అంతే. ఇప్పుడు పెనియల్లో వ్యక్తిగతమైన అనుబంధం. మాటలకేని దీనికి ఎంత డిఫరెన్స్ ఉందండి? దేవుడు అతనితో మాట్లాడాడు అంతే, జస్ట్ ఈ స్పోక్. ఇప్పుడు ఫోన్లో మాట్లాడినట్టు అనమాట. ఇప్పుడు వారు బేతేల్ అనగా ఫోన్లో మాట్లాడుకోవడం లాంటిది. బాగున్నారండి అలాంటిది అనమాట. ఇప్పుడు నౌ దే మెట్ టుగెదర్. ఇప్పుడు వ్యక్తిగతంగా ఇద్దరు కలిశారు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అండ్ ఫోన్లో ఇప్పుడు దాకా కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెళ్ళి అవ్వడానికి ఎంగేజ్మెంట్ ముందు అప్పుడు ఫోన్లో మాట్లాడుకోమంటారు కదా. ఫోన్లో మాట్లాడుకోనంట, ఎలా ఉన్నారు బాగున్నారు అంటారు. ఎలా ఉంటుంది? ముందు ఫోన్లో మాట్లాడుకున్న దానికి ఒకలా ఉంటుంది, తర్వాత వ్యక్తిగతంగా కలిసిన దానికి వేరేగా ఉంటుంది. బేతేల్లో దేవుడు అతనితో మాట్లాడాడు. జస్ట్ టాకింగ్ అంతే. ఎలా నీ తోడుకుంటాను, సహాయం చేస్తాను. నౌ పెనియల్ బ్రింగింగ్ ఈజ్ వ్యక్తిగతమైన అనుభవంలోనికి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుడితో మాట్లాడటం, దేవుడు మనతో మాట్లాడడం ఈ స్టోరీలు కాదు. అవి చాలా కామన్ సండే స్కూల్ స్టోరీలు అనమాట. అవన్నీ సండే స్కూల్ అనుభవాలు అనమాట. ఇప్పుడు మనందరం కూడా పెనియేలు అనుభవానికి రావాలి. ఆమేన్. బేతేలు అనుభవం నుంచి పెనియేలు అనుభవం రావాలి. పెనియేలు అనుభవం ఏంటో తెలుసా? దేవునితో వ్యక్తిగతమైన అనుభవాన్ని కలిగి ఉండే స్థలము. హల్లెలూయా, హల్లెలూయా. ఐ డోంట్ నో, ఇక్కడ నేనేమంటాను తెలుసా? ఒక్కసారి దేవునితో వ్యక్తిగత అనుభవాన్ని, లేకపోతే ఆ స్పర్శను, లేకపోతే ఆ యొక్క ముఖ దర్శనాన్ని, లేకపోతే ఆ వ్యక్తిగత అనుబంధం ఆ పొందనంత కాలం మీ జీవితంలో ప్రతిదీ కూడా అసంపూర్ణమే. దేవుడు నిన్ను స్పర్శిస్తేనే తప్ప సంపూర్ణ మార్పులోనికి మనం రాలేం. దేవుడు మనతో మాట్లాడితే తప్ప సంపూర్ణ మార్పులోనికి మనం రాలేం. దేవుడు నిశ్చయముగా నిన్ను దర్శించి, నిన్ను తాకి, నీకు ఒక దర్శనమిచ్చి, నీకు ఒక గమ్యాన్ని చూపిస్తే తప్ప ఒక సంపూర్ణ మార్పులోనికి మనం రాలేం. అలా జరగనంత కాలం దేవుడితో మాట్లాడుతున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, ప్రార్థన చేయడమే, వ్యక్తిగతమైన అనుబంధం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? వ్యక్తిగతమైన అనుబంధమే నీ ఐడెంటిటీని మార్చేస్తుంది. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? నువ్వు దేవునితో మాట్లాడుతున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, వాక్యం, అవేమి నీకేమీ అనిపించవు. దేవుడు అలాంటి ఇలాంటి అలా ఉంటుంది అంతే. నవ్ యూ హ్యావ్ టు కమ్ టు ద పెనియల్. ఆమేన్. నువ్వు ఎక్కడ రావాలి? ఇప్పుడు పెనియేలుకి రావాలి, పెనియేలు అనుభవంలోకి రావాలి, ఆ మార్పులోనికి రావాలి. ఆ మార్పు నిన్ను ఎక్కడ తీసుకొస్తుంది అంటే నీ ఐడెంటిటీని మార్చేస్తుంది. హల్లెలూయా. దేవుడు నీ ఐడెంటిటీని మార్చేస్తాడు. ఇంక నువ్వు యాకోబు కాదు, మోసగాడివి కాదు, మనుషులతో పోరాడేవాడివి కాదు, మోసం చేసేవాడివి కాదు. నువ్వెవరవో తెలుసా? దేవునితో పోరాడేవాడివి. హల్లెలూయా. దేవునితో పెనుగులాడే వ్యక్తిగతమైన అనుబంధం కలిగిన వాడివి నువ్వు. యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ టుడే. నువ్వు ఇజ్రాయేల్గా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది ఏంటో తెలుసా? దేవుడు తన గుర్తింపును మార్చేసిన స్థలం. 26వ వచనం. నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయను నేను. హల్లెలూయా. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయను నేను. ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చాడు? పెనియేలు అంటే తెలుసా? దేవుని ఆశీర్వాదము, నిజమైన దేవుని ఆశీర్వాదం పొందుకున్న స్థలము. ఆమేన్. పెనియేలు అనగా ఇప్పుడు 4 అనుభవాలు చెప్పాను. ఏం చెప్పాను? 4. 1 వ్యక్తిగతమైన అనుభవం పొందుకున్న స్థలము. 2ది స్వబలాన్ని విరగొట్టిన స్థలము. 3ది గుర్తింపును
గుర్తింపు ఇప్పుడు యాకోబు కాదు, ఇప్పుడు ఎవరు? ఇజ్రాయేల్. ఈజ్ నో మోర్ జాకోబ్, నవ్ ఈ బికేమ్ జెజ్రాయేల్. ఇజ్రాయేల్గా మార్చబడ్డాడు ఇప్పుడు. ఇజ్రాయేల్ అంటే దేవునితో పోరాడేవాడు. ఇప్పుడు దాకా మనుషులతో పోరాడావు, మీ అన్నితో పోరాడావు, మీ బాబుతో పోరాడావు, మీ మామతో పోరాడావు. నౌ హీఈస్ ఫైటింగ్ విత్ ద గాడ్. ఇప్పుడు దేవునితో పోరాడేవాడిగా అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ దేవునితో పోరాడేవారు మనుషులతో పోరాడరండి. ప్లీజ్ డోంట్ ఫైట్ విత్ మెన్. దేనికోసం? వాటి కోసం, వస్తువుల కోసం. చిన్నపిల్లలు నా పెన్సిల్ దొబ్బేశారో అని పెన్సిల్ కోసం, నా పెన్న రబ్బర్ దొబ్బేశారో, నా ఎరేజర్ దొబ్బేశారా, నా షార్ప్నర్ దొబ్బేశారు. చిన్నపిల్లలు దే యూస్ టు ఫైట్ ఇన్ ద స్కూల్. మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఎప్పుడైనా స్కూల్లో ఫైట్ చేసుకున్నారా? దేవునికి మీరు మార్పు, మన జీవితంలో నిజమైన మార్పు ఏమిటో తెలుసా? మీరు మనుషులతో పోరాటం మానేయండి. ఆమేన్, హల్లెలూయా. ప్లీజ్ డోంట్ ఫైట్ విత్ ద పీపుల్. మనుషులతో పోరాటం మానేయండి. దేనికోసమైనా సరేలే, అది ఎంత పెద్దయినా కావండి, ఏదైనా కావండి. డోంట్ ఫైట్ విత్ మెన్. మనుషులతో పోరాడకండి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మనుషులతో, మనందరం కూడా మనుషులతో పోరాడినంత కాలం మనం యాకోబులాగే ఉంటాం. మోసపూరితమైన మనసు, మోసపూరితమైన ఆలోచనలు, పెనియేలు అనుభవానికి రాం. ఇప్పుడు మనం ఎవరితో పోరాడే మార్పులోనికి రావాలంటే దేవునితో పోరాడేలాంటి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో పోరాడితేనే నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. డోంట్ ఫైట్ విత్ ద పీపుల్, డోంట్ షౌట్ అప్ ఆన్ ద పీపుల్. ఎందుకంటే మనం యాకోబు కాదు, మనం ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేనేమంటాను తెలుసా? హీ వాజ్ ఫైటింగ్ విత్ ద బ్రదర్. అన్నీతో పోరాటం, లేదా డాడీతో పోరాటం. ఎందుకు పోరాటం? ఆశీర్వాదాలు పోగొట్టుకో, ఆశీర్వాదాల కోసం. ఇప్పుడు దాకా లాభాన్ గారితో పోరాటం ఎందుకు? ఆశీర్వాదాల కోసం. ఇప్పుడు ఆశీర్వాదాలన్నీ ఇంకా ఆయనకు అవసరం లేదు. అంటే ఈ రికగ్నైజ్ అండ్ ఈ రియలైజ్డ్, తన జీవితంలో తెలుసుకున్న విషయం ఏంటో తెలుసా? ఈ ఆశీర్వాదాలని కాదు, దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు నిజమైన ఆశీర్వాదాలు. హల్లెలూయా, హల్లెలూయా. మేబీ మీకు అన్నీ ఉండొచ్చు, నేను ఉండొద్దు అవి వేరే అని అంటలేదు, నేను అవి తప్పు, అవి మోసం అని నేను అంటలేదు. అవన్నీ అవసరమే, దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. యాకోబుగా అన్నీ దేవుడు అనుగ్రహించాడు. కానీ ఈ ఫైనలీ అండర్స్టూడ్, అవన్నిటితో పాటు దేవుని ఆశీర్వాదం కూడా నాకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. పెనియేలు అనగా పెనియేలు అనుభవంలోకి, పెనియేలు మార్పులోనికి మనం రావాలి. అదేంటో తెలుసా? ఆశీర్వాదం పొందుకునే స్థలము. ఆమేన్. పెనియేలు అనగా 4 స్థలాలు చెప్పినప్పటికీ, వ్యక్తిగతమైన అనుభవం పొందుకున్న స్థలము, స్వబలాన్ని విరగ్గొట్టిందంటే ఇంక నీ సొంత బలం మీద కాదు. నువ్వు బలహీనుడు. ఇప్పుడు నువ్వు బలహీనుడు అయినా సరే పెనియేలు అనగా దేవుని బలాన్ని పొందుకున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడోది, నీ ఐడెంటిటీ మారిపోయింది. నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలు. ఇప్పుడు నువ్వు ఆశీర్వాదాలు పొందుకున్నావు. హల్లెలూయా. చివరిది 30వ వచనం. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని. హల్లెలూయా. దేవుని ముఖాన్ని చూసిన స్థలము. ఆమేన్. ఎన్ని అనుభవాలు ఉన్నాయండి ఇందులో? ఎన్ని అనుభవాలు ఉన్నాయండి? ఎన్ని అనుభవాలు ఉన్నాయి? ఎన్ని అనుభవాలు చెప్పాం మనం? బేతేలు అనుభవం చెప్పాం, గాలేదు అనుభవం చెప్పాం, మిస్పా అనుభవం చెప్పాం, ఈరోజు పెనియేలు అనుభవం చెప్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పెనియేలు అంటే ఏంటి? దేవుని యొక్క ముఖం. మనం ఎప్పుడైనా ఎన్ని ముఖాలు చూశారు జీవితంలో చిన్నప్పటి నుంచి? ఏమండి? ఇప్పుడు 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఎన్ని మొక్కలు చూసి ఉంటారు? నేనైతే చాలా మొక్కలు చూసాను, ఎందుకంటే చాలా ఊర్లు తిరిగాను కదా. నేనైతే ఆ దేశాలు, ఈ దేశాలు, ఆ ఊర్లు, ఈ ఊరు, ఆ రాష్ట్రాలు, ఈ రాష్ట్రాలు అన్నీ తిరిగాను కాబట్టి ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ ఫేసెస్. మన మొక్కలు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెనియేలు అనుభవం అంటే తెలుసా? ఫేస్ ఆఫ్ గాడ్, దేవుని ముఖము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో, మనందరి జీవితాల్లో మనం ఎవరి ముఖం చూడాలి? ప్రభా ఒక్కసారి. అంటే యాకోబు చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో తన జీవితాన్ని ప్రారంభించాడు, ఎలాంటి ప్రయాణం అతని చివరికి అతని జీవితంలో దేవుని ముఖాన్ని చూశాడు.
తన ముఖాన్ని చూసి బ్రతికి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మనందరం కూడా అలాంటి అనుభవంలోకి నడిపించబడుదుమగాక. నేనేమంటాను తెలుసా, దేవుని ముఖాన్ని మనం చూస్తే, ఆ దర్శనాన్ని మనం పొందుకుంటే మన భయాలన్నీ పోతాయి, మన భయాలన్నీ చిన్నవైపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం చెప్పమంటారా, అక్కడ అన్నయ్య కోసం భయపడుతున్నాడు. మా అన్నయ్య వస్తాడేమో, 400 మందితో వస్తాడని చెప్పాడు అక్కడ. ఐఎమ్ కమింగ్ విత్ 400 పీపుల్. 400 మందితో వచ్చేస్తున్నాడు అని చంపేయడానికి. ఎప్పుడైతే దేవుని ముఖాన్ని చూసాడో భయం అంతా పోయింది. హల్లెలూయా. నీకు పెనియేలు అనగా దైవ దర్శనము. దైవ దర్శనము కలిగిన వారు పరిస్థితులకు భయపడరు, సమస్యలకు భయపడరు, ఇబ్బందులకు భయపడరు, దేనికి భయపడరు. వాళ్ళ భయం ఏమైపోద్ది తెలుసా, చిన్నదైపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ముఖాన్ని చూసిన వారు, దేవుని దర్శనాన్ని పొందుకున్నవారు, వారి జీవితంలో ఉన్న ప్రతి విషయం కూడా వాళ్ళకి చిన్నదైపోద్ది అనమాట. ఆ దర్శనం ముందు, ఆ అనుభవం ముందు ఏదైనా చిన్నదే, ఏ భయమైనా చిన్నదే. ఆమేన్. నిశ్చయముగా మనందరి జీవితాల్లో దేవుని ముఖాన్ని మనం చూచుదుముగాక. ఆమేన్.